నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్తులు పంచుకొని తల్లిదండ్రులను గాలికి వదిలేశారు కుమారులు. దీంతో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఆదరించేవారు లేక ఇబ్బంది పడ్డ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనలో మల్లెబోయిన లింగయ్య చనిపోగా భార్య పెంటమ్మ పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాడుగులపల్లి మండలంలో ఆగమోత్కూర్ విలేజ్లో మల్లెబోయిన లింగయ్య మరియు మల్లెబోయిన పెంటమ్మ అని, లింగయ్యకి 80 సంవత్సరాలు, అదేవిధంగా పెంటమ్మకి 70 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా పొలానికి వాడే క్రిమిసంహారక మందు తాగి పెంటమ్మ అనేటాన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండకు పంపించినారు. అదేవిధంగా మల్లెబోయిన లింగయ్య అనేటాయన అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. పెంటమ్మ కూతురు కేశమ్మ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో సరైన ఫైనాన్షియల్ పోషణ అనేది లేక గవర్నమెంట్ పింఛన్ మీద ఆధారపడి బతుకుతూ వాళ్ళకి ఏదైతే వీళ్ళిద్దరూ వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళకి వచ్చే పెన్షన్ ఖర్చు హాస్పిటల్కే ఖర్చు పెట్టడానికి సరిపోతుంది, పోషణకి సరైన ఇది లేదనే ఉద్దేశంతో ఎవరి మీద డిపెండ్ కాలేక ఇంట్లోనే ఉన్నటువంటి పెస్టిసైడ్ పాయిజన్ తీసుకొని సూసైడ్ ప్రయత్నం చేసినారు. మందు తాగి ఇద్దరు ఊహించుకొని మాట్లాడుకొని మందు తాగి చచ్చిపోయారు. ఇటు కొడుకుల వల్ల ఇటు బిడ్డల వల్ల బాధపడలేక, ఎవడు పెట్టే సూచన లేక ఇద్దరు, ఒక ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. ఒక కొడుకు చచ్చిపోయింది, ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నది.